హాయ్ ఫ్రెండ్స్, గోదావరి జల్ల చేపల పులుసు ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి. ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న దాంట్లో 2 స్పూన్లు ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 3 కోసుకొని ముక్కలుగా, 2 మీడియం సైజ్ టమాటాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కోసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్ తీసుకొని అందులోకి పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో జీలకర్ర, కొంచెం 4-5 ఎల్లిపాయ రబ్బలు, కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. పేస్ట్ ఆడుకోవాలి. దీన్ని ఒక పక్క బౌల్లోకి తీసుకొని మళ్ళీ అందులోకి టమాటా ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ మెత్తగా అలా మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ ముద్దను వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముద్దను వేసుకొని బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. బాగా వేగనివ్వాలి. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా వేగనివ్వాలి. అందులోకి టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనివ్వండి, పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేగనివ్వండి. వేగుతుంది. బాగా వేగిన తర్వాత గోదావరి జల్లండి పులుసు నాకైతే చాలా టేస్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అటు ఇటు కలుపుకొని పక్క నుంచి కలుపుకోండి. చేప ముక్కలు ఏమి విడిపోవు, ఒక పక్క నుంచి కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇందులోకి వాటర్ వేసుకోండి. వాటర్ చేపలు మునిగేంత కొంచెం వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని చేప ముక్కలు ఉడకనివ్వండి. చింతపండు నానబెట్టుకోండి. చింతపండు నానాక ఒకసారి మూత తీసి చూడండి. చేప ముక్కలు ఉడికితే కొంచెం వాటర్ కొంచెం దగ్గరికి అవుతాయి. అందులోకి మనం ఇప్పుడైతే సీజన్ కదండి గోదావరి జల్లలో, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ముందుగా మనం రెడీ చేసిన చింతపండు పులుసుని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా జాయిగా కలుపుకోవాలి, మొక్క విడిపోకుండా. ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఆ విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. పులుసు మరుగుతుంది.
మూత తీసి ఒకసారి చూడండి. ఇంకా కొంచెం దగ్గర కావాలండి. కలుపుకొని నాకైతే కారం సరిపోలేదండి. కొంచెం మసాలా పొడి వేసుకోండి, అందులోకి వేసి కలుపుకోండి. ఫిష్ మసాలా మీరు కూడా ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మామూలు చేపల పులుసు కన్నా ఇది చాలా టేస్ట్గా వచ్చిందండి. విధంగా కలుపుకోండి. మసాలా పొడి వేసాం కదా, బాగా కలుపుతుంది. అలా ఒక గుడ్డ సహాయంతో మూగుల్ని అటు ఇటు ఇలాగ తిప్పుకోండి పులుసుని. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మూత తీసి చూడండి, దగ్గరికి అయిపోయినట్టే ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా గోదావరి జల్ల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.